యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ శ్రేష్టమైన మాటలు 12వ వచనము 13వ వచనంలో మనం చదువుకున్నాం. ఇప్పుడైనా అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉండొచ్చు, రావాల్సిన కష్టమంతా వచ్చి ఉండొచ్చు. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు టర్న్ టు గాడ్. దేవుని వైపుకు తిరగడానికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ప్రభు వైపు తిరిగినా నా పరిస్థితులు బాగుపడతాయా అని ఎవ్వరు కూడా అనుకోవాల్సిన వీలు లేదు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి, దేవునికి తిరిగి సన్నిహితంగా రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లు అపవాది వాయిదాలు మనస్తత్వం మనలో పెడతాడు. నాట్ నౌ, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, లేటర్, ఇప్పుడు వద్దులే అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాం. అయితే వాక్యంలో దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా మాట్లాడుతూ, ఇప్పుడైనా, ఇట్ ఈస్ నాట్ టూ లేట్. దేవుని వద్దకు రావడానికి ఎప్పుడు ఆలస్యం అయిపోయింది అని భావించడానికి వీల్లేదు. ఆలస్యం అయింది, ఇక ఆలస్యం చేయకుండా ప్రభు వైపుకు తిరిగితే. ఇప్పుడైనా ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. 12వ వచనంలో, మీరు ఉపవాసము ఉండి. ద బైబిల్ టాక్స్ అబౌట్ ఫాస్టింగ్. ఉపవాస ప్రార్థనలో ప్రభు వైపు తిరిగినప్పుడు ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా వి విల్ సీ అ బ్రేక్ త్రూ. ఒక గొప్ప కార్యాన్ని, గొప్ప విడుదలను మనం